సోనియా గాంధీ గారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. నేను ఇవాళ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నా మనసులో ఉన్న ఆవేదనను నేను మీకు చెప్పదలుచుకున్నా. 1,25,000 మంది టీచర్లు ఉన్నారు. ఇవాళ 25 లక్షల పైగా పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో ప్రభుత్వానికి. ఆ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారు. కానీ ప్రైవేట్లో 11 లక్షల పాఠశాలలే ఉంటే 11,000 పాఠశాలలే ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి ఎంఏ బిఎడ్ చదువుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుండి 25,000 పైగా పాఠశాలలుంటే ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు విద్యార్థులు తక్కువ ఉన్నారు? టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలున్న దగ్గర టీచర్లు లేరు. ఇట్లాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని మేము చూసినాం. విద్య అందుబాటులో ఉంది, కానీ నాణ్యమైన విద్య లేదు. ఈరోజు సమాజానికి విద్య సమస్య కాదు, నాణ్యమైన విద్య సమస్య. ఇవాళ ఇంజనీర్లకు కొదవలేదు, సర్టిఫికెట్లు ఉన్న ఇంజనీర్లు ఉన్నారు, కానీ వాళ్ళకు అవసరమైన నైపుణ్యం లేదు. అందుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవాళ విద్యార్థులకు ఇవ్వాలి అని నాణ్యమైన విద్య కోసం, సాంకేతిక నైపుణ్యం కోసం ఈరోజు మనము కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్నైనా ఇక్కడున్న పరిపాలకులైనా నా సూచన ఒక్కటే, విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది. విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగును తెస్తుంది. విద్య ఒక్కటే మనల్ని వెనుకబాటుతనాన్ని నుంచి బయటికి తీసుకొస్తుంది. విద్య ఒక్కటే మన ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. విద్య ఒక్కటే మన తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని, వెలుగులను నింపుతుంది. ఆ విద్య, నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న, శిక్షణతో కూడుకున్న సాంకేతిక నైపుణ్యాన్ని ఇవ్వాలనుకున్నాం. కుల వివక్షను తొలగించాలి అనంటే ఎస్సీ హాస్టల్ ఒక దగ్గర, ఎస్టీ హాస్టల్ ఇంకొక దగ్గర, మైనారిటీ హాస్టల్, బీసీ హాస్టల్ వేరే వేరే ఊరు బయట కట్టిన తర్వాత ఆ ఎస్సీ హాస్టల్లో చదువుకున్న యువకుడి మైండ్లో ఏముంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మేము ఎస్సీలం, దళితులం కాబట్టే కదా ఊరు బయట మాకు బడి పెట్టిరని అనుకుంటున్నారు. మేము ఆదివాసులం, గిరిజనులం కాబట్టే కదా ఇసిరేసినట్టు మమ్మల్ని ఎక్కడనో పెట్టినరు అనుకుంటారు. బీసీలు, మైనారిటీలు కూడా అదే ఆలోచన. అందుకే ఈ వివక్ష పోవాలి, మనందరం మనుషులుగా కలిసి ఉండాలి, మనలో మానవత్వము నిండాలి అని అంటే వీటిని తొలగించాలి, కులం అనే అడ్డుగోడల్ని తొలగించాలి. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అప్పర్ కాస్ట్ అందరూ కలిసి